భువనగిరి నియోజకవర్గ ఎంపీగా గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి నియోజకవర్గానికి 100 కోట్లు నిధులు తెస్తానన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. ప్రాజెక్టుల పేరుతో అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకుని ఆగం చేసిన కేసీఆర్ పని ఇక ఖతమైందన్నారు. ఎంపీని కూడా గెలిపించుకుంటే నేను మీకోసం పోరాడి పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటే ఇప్పుడు అన్న చాలా చెప్పిన విషయాలు. ఎయిమ్స్ నుంచి ఐఐహెచ్టి నుంచి ఇక్కడ మూసీ నది ప్రక్షాళన, పిల్లాయిరెడ్డి, ధర్మారెడ్డి, తర్వాత ఈ ప్రాజెక్టులు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రాహ్మణ వెల్లంలో ఈ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని మన పార్లమెంట్ లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ కేవలం కమిషన్లకే పనిచేసింది, కానీ చిత్తశుద్ధితో ఇంకొక 500 కోట్లు ఖర్చు పెట్టుంటే మన పార్లమెంట్ అంతా ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి సస్యశ్యామలం అయ్యేది. కానీ 500 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిలే. 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఏమైంది? ఇవాళ మొత్తం కూలిపోయిన పరిస్థితి, దారుణమైన పరిస్థితి. సో డబ్బు ఖర్చు పెట్టి 9 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల మీద. నీళ్ల పరిస్థితి అట్లుంటే నిధుల పరిస్థితి 9 లక్షల కోట్లు మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోయిండు. నిధుల పరిస్థితి అది. నియామకాలు, నా తమ్ముళ్ళు చాలా మంది చదువుకొని ఊర్లోనే ఉంటున్నారు. మా అమ్మలక్కలు కష్టపడి 3-4 ఎకరాల భూమి ఉన్నా తినకున్న పిల్లల్ని చదివించుకొని హైదరాబాద్ లో ఇవాళ ఉద్యోగం చేయలేని పరిస్థితి. ఉద్యోగం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే 20,000, 30,000 నౌకరు వచ్చి హైదరాబాద్ లో రూముల కిరాయిలు, మెస్ బిల్లులు కడితే ఇంటికెళ్లి 10,000 అడుగుతున్నారని చెప్పి ఇంటికి వచ్చి ఉంటారు. నేను ఒకటి చెప్తున్నా, నన్ను గెలిపిరి, నేను పార్లమెంట్ లో పోయి మనకు రావాల్సిన 2014 విభజన హామీ ప్రకారం మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తా. ఈ రోజు కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే 20% కడితే ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ మనకి 20,000 కోట్లు వచ్చాయి. కానీ ఆ 20% కట్టడం ఇంట్రెస్ట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీద వాళ్ళ నిఘా ఉంటుందని వాళ్ళ మీద జాస పెట్టలేదు. మరి పోతే పోని ఈ దొర ఇట్లాంటి పని చేసి ఫామ్ హౌస్ లో వండుకొని పాలన అందించాడు. మరి ఆయన ఏం చేసిండు? నరేంద్ర మోడీ పెద్దన్న పాత్ర వహించాల్సిన వాడు ఓన్లీ గుజరాత్ తప్ప వేరే రాష్ట్రాలు ఏవి పట్టించుకోలేదు.